హల్లెలూయా 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 హల్లెలూయా. దయతో మన్నించండి, చిన్న అంతరాయం వలన ఇందాక లైవ్ ఆఫ్ చేయడం జరిగి ఉన్నది, అలాగే ఆడియో కూడా మీకు రాలేకపోయినది. మర్రా కొద్ది నిమిషాలు, ఒక 45 నిమిషాల నుంచి గంట దేవుని యొక్క సన్నిధానంలో గడుపుదాం. పాటల ద్వారా దేవుని మహింపరుద్దాం, వాక్యము ధ్యానించి దైవ దీవెనలో మనం పొందుకుందాం. అయితే సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయానికి వందనాలు. ఇది నేను మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంన పాటల ద్వారా నేను మహింపరుస్తున్నాం. ఈ పెంతెకోస్తు దినమున మీ యొక్క సన్నిధానంలో కూడుకొని మీ యొక్క మేలులు అనుభవించడానికి, మీ యొక్క కృపను పొందుకోవడానికి ప్రభువా, మీరు మా పట్ల మీరు చూపిన ప్రేమను మేము గమనించడానికి, మీరు మా యొక్క జీవితంలో చేస్తున్న కార్యమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినమున మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మిమ్మల్ని మేము పూజిస్తుండగా, ఆనాడు నీ యొక్క ఆత్మ ఏ విధంగా అపోస్తలుల పైన దిగి వచ్చినదో మా మీద నీ యొక్క ఆత్మ అభిషేకమును అంతకు మించి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విత్తుచున్న వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడండి. నీ యొక్క ఆత్మశక్తిని మా అందరికీ నీవు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామం నా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. దేవుని యొక్క మేలులను తలంచుకొనుచు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, నీకు మేము ఘనత చెల్లిస్తున్నాం, నీకు ధన్యవాదములు తండ్రి. అర్హత లేని నా పైన నీవు చూపిన ప్రేమను బట్టి నీకు లెక్కలేని వందనాలు అని దేవునికి మనం తెలియజేస్తూ ధన్యవాదముతో స్తుతి పాడేదను నా యేసు నాదా అనే యొక్క పాటను మనం పాడుకుందాం. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసు నాదా, నీవు చేసిన అన్ని మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతును. ధన్యవాదముతో స్తుతి పాడెదను అర్హత లేని నాకు నీ మేలులు ఇచ్చిన కరుణామయుడా, అర్హత లేని నాకు నీ మేలులు ఇచ్చిన కరుణామయుడా, నా యాచన కంటే అధికముగా
ఇచ్చినందుకు వందనము. నా యాచన కంటే అధికముగా ఇచ్చినందుకు వందనము. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన అన్ని మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతును. योग्यता से बढ़ के दिया ये अपनी दया से तूने मुझे. योग्यता से बढ़ के दिया ये अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे. आभारी हूँ प्रभु मैं. मांगने से ज्यादा मिला मुझे. आभारी हूँ प्रभु मैं. धन्यवाद के साथ स्तुति गाऊंगा ये यीशु मेरे खुदा. उपकार तेरे ही बेशमा कोटि कोटि स्तुति. धन्यवाद धन्यवाद के साथ स्तुति गाऊंगा ये यीशु मेरे खुदा. उपकार तेरे ही बेशमा कोटि कोटि स्तुति. धन्यवाद. అర్హత లేని నాకు నీ మేలులు ఇచ్చిన కరుణామయుడా. మలయాళంలో పాడు. అర్హిക്കാത്ത നന്മകളും എനിക്കേകിടും കൃപാനിധേ. അർഹിക്കാത്ത നന്മകളും എനിക്കേകിടും കൃപാനിധേ. യാചിക്കാത്ത നന്മകൾ പോലുമേ എനിക്കേകിയോ
സത്യദൈവത്തിൻ ഏകപുത്രന അങ്കിൽ വിശ്വസിക്കുന്നു ഞാൻ. സത്യദൈവത്തിൻ ഏകപുത്രന അങ്കിൽ വിശ്വസിക്കുന്നു ഞാൻ. വരും കാലമൊക്കെയും നിൻ കൃപ വരങ്ങൾ ചൊരികയെന്നിൽ. വരും കാലമൊക്കെയും നിൻ കൃപ വരങ്ങൾ ചൊരികയെന്നിൽ. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన అన్ని మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతున్. సత్యదేవుడు యేసుక్రీస్తుని నేను విశ్వసింతును. అందరూ కలిసి పాడదాం. సత్యదేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను విశ్వసిస్తున్న మనము మన యొక్క జీవిత కాలం అంతా ప్రభువా నీకే ధన్యవాదాలు అంటూ దేవునికి తెలియజేద్దాం. సత్యదేవుడు యేసుక్రీస్తుని నేను విశ్వసింతును. నా జీవిత కాలమంతయు నీ సాక్షిగా జీవింతును. నా జీవిత కాలమంతయు నీ సాక్షిగా జీవింతును. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన అన్ని మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతున్. నీవు చేసిన అన్ని మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతున్. హల్లెలూయా. దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించవలసిన వారమైన మనము ఆయనకు సన్నిధానంలో దేవుడు మనల్ని నిలబెట్టిన విధమును బట్టి, దేవుడు మన మీద చూపుచున్న ఆయన యొక్క కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, దేవుడు మనల్ని తన యొక్క హస్తములలో కాచి కాపాడుచు, తన యొక్క కృపచేత భద్రపరుచుకొనుచు, అనుదినము మన పట్ల చూపుచున్న అనుదిన కృపకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ యొక్క దేవాది దేవుడు ఈ దినమున కూడా మన పట్ల ఆయన యొక్క కృపను తెలియజేస్తున్నాడు. గత 2-3 నెలల నుంచి మనకు తెలుసు ప్రపంచమంతా ఎంత భయంకరముగా భయపడుచు ఉన్నదో. మన హృదయంలో ఏదో తెలియని ఆవేదన, మన యొక్క కుటుంబాలు ఏమైపోతాయి, నేనేమైపోతాను అన్న ఆవేదనతో మనం ఉన్నాం. అయితే సర్వ కృపానిధి అయిన దేవుడు అనుదినము నిన్ను ఒక ప్రాకారము వల్లే నిన్ను కాపాడడానికి, తన యొక్క హస్తములు చాటు నిన్ను మరుగుపరుచుకోవడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ యొక్క దేవుణ్ణి ఈనాడు ఆరాధిద్దామా? నీవే కృపాధారము త్రియేక దేవ అంటూ ఆ యొక్క త్రియేక దేవుడైన యేసుక్రీస్తును మన పట్ల అనుదినము మనల్ని రక్షిస్తూ, మనలను ప్రేమిస్తూ, మనల్ని బద్ధపరుస్తున్న యేసు ప్రభువాన్ని ఆరాధించుకున్న నీవే కృపాధారము త్రియేక దేవ. నేను పాడుచున్నప్పుడు అందరూ నాతో కలిసి పాడాలి. దేవుని కలిసి మనం ఆరాధిద్దాం. దేవుని యొక్క నామాన్ని కలిసి మనము మహిమపరుద్దాం.
యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా అందరూ కలిసి పాడదాం నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైనని ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైనని ప్రేమను చూపి ఆపదలెన్నో అరుముకున్నను అభయము ఇచ్చితివి ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలచితివి ఆపదలెన్నో అలుముకున్నాను అభయమునిచ్చితివి అభయమునిచ్చిన దేవుడు ఆవేదన అగ్ని జ్వాలలో అండగా నిలిచిన దేవుడు ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి
సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము శ్రీయేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము శ్రీయేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. ప్రాకారములను దాటించితివి. ప్రార్థన వినడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి. ప్రార్థన వినడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రలో విజయము ఇచ్చితివి. పరమరాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనమైన జీవన యాత్రలో విజయమునిచ్చితివి. పరమరాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతలో తైనది నీ ప్రేమ. నిన్ను విడచినే బ్రతుకలేను. ఎంతలో తైనది నీ ప్రేమ. నిన్ను విడచినే బ్రతుకలేను. ఈ లోకంలో ఈ లోకంలో ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. అందరూ కలిసి పాడదాం యేసయ్యా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు. నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవే నా ప్రాణ ప్రియుడవు. అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే. నీ
కంటి పాపలా నన్ను దాయుచుంటివే, అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే. నీ కంటి పాపలా నన్ను దాయుచుంటివే, నీ దృష్టిలో నేనున్నాగా, ఇలలోనే జడియను. నీ దృష్టిలో నేనున్నాగా, ఇలలోనే జడియను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. అంత కలిసి చెప్దాం. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రియుడవు. Hallelujah, 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 hallelujah. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా, విడువనని నాకు వాగ్దానమిచ్చావు. అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే, నీ కంటి పాపలా నన్ను దాయుచుంటివే, నీ దృష్టిలో నేనున్నాగా, ఇలలోనే జడియను. మనమందరము ఆయన దృష్టిలో ఉన్నాం. ఆయన మనందరినీ చూస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు వచ్చిన ఇబ్బందుల గురించి చడియవద్దు, భయపడవద్దు. దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన యొక్క నేత్రములు నీ పైన ఉన్నవి. యెహోవా రాఫా అయిన దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన అరచేతిలో నీవు ఉన్నావా? యేసు కొరకు జీవిస్తున్నావా? చెప్దాం, యేసయ్యా నీ కొరకు జీవిస్తాను, యేసయ్యా నీ కొరకు జీవిస్తాను, నీలో ఆనందిస్తాను తండ్రి అని దేవునితో చెప్దాం. నీ కొరకే దేవా, నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను, నీ కొరకే దేవా. ప్రభువా, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు సాక్షిగా నిలబడతాను అని ఈనాడు తీర్మానం తీసుకున్నా. ఆపదలు వచ్చినా,
కష్టములు వచ్చిన, శోధనలు నిన్ను అలుముకున్నను, నిన్ను చుట్టిముట్టినను, అభయము నీకు ఇస్తూ నిన్ను ముందుకు నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆవేదనల అగ్ని జ్వాలలు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపించడానికి, నిన్ను దాటించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన కొరకు జీవిస్తావు, ఆయన కొరకు సాక్షిగా నిలబడతావు. చెప్దాం, ప్రభువా నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను. యేసయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, నీ కోసం నేను నిలబడతాను తండ్రి. కష్టములు వచ్చినా, శోధనలు వచ్చినా, లోకము మమ్ములను వెలివేసిన, వ్యాధుల చేత మేము నింపబడిన, నీ కోసము జీవిస్తాను తండ్రి అని దేవునితో చెప్దాం. ఆయన నీకు గొప్ప నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో నీవు గనక కష్టములను సహించి ఆయనతో నిలబడినట్లయితే ఆయన నీకు ఎనలేని ప్రేమను చూపడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీ యొక్క జీవితంలో మేలు చేత నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ యొక్క దేవాది దేవుణ్ణి సేవిద్దాం. శబ్దం యేసేతో నీ కొరకే దేవా, నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు నిన్ను ఆరాధించుకోవడానికి, నీ కొరకు సాక్షిగా మేము నిలబడాలని పాటల ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిన్ను ఆరాధించే ధన్యతను ఈ విధముగా మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమున నీ యొక్క మహిమను నీవు తండ్రి ప్రపంచంలో నీ యొక్క ఆత్మను కుమ్మరించి చేసిన ఒక గొప్ప కార్యమును తలంచుకునడానికి మీరు మాకు చూపిన యొక్క ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా నీవు మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యంలో ఉన్న శక్తిని మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఈ దినము ఈ విధంగా మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు చూపిన ధన్యతను బట్టి
దేవుడు నా జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవునికి సకల స్తుతి ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను. గడిచిన 3 నెలలు విదేశాలలో దేవుని యొక్క పరిచయ నిమిత్తం వెళ్ళడానికి, అలాగే ఈ యొక్క విపత్తు కోవిడ్-19 వల్ల అక్కడ చిక్కుకున్నప్పటికీ సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భద్రపరిచి మరొకసారి మీ ముందుకు తీసుకుని వచ్చిన విధానం బట్టి, అలాగే ఈ యొక్క దినాల్లో యేసుతో అనుదినము ఎవ్రీడే విత్ జీసస్ క్రైస్ట్ అనే అనుదిన వాక్య కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడు. ఒకవేళ మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించలేనట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ మోసెస్ అభిషేక్లోనికి మీరు వెళ్ళి యూట్యూబ్లో మోసెస్ అభిషేక్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే ఎవ్రీడే విత్ జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో ప్రత్యేకముగా అనుదిన ధ్యానాలు, ఎవ్రీడే డివోషన్స్, ఎవ్రీడే విత్ జీసస్ క్రైస్ట్, ఎవ్రీడే డివోషన్స్, యేసుతో అనుదినము అని ప్రత్యేకముగా తెలుగులో అనుదిన ధ్యానము మీకు అందించడం జరుగుతున్నది. తప్పక వీక్షించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునండి. అయితే ఇన్ని దినముల తర్వాత మళ్ళా లైవ్లో దేవుని యొక్క వాక్యం అందించి మనమందరము కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి, మనమందరము ఆత్మీయముగా బలపరచబడడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కూడా నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొకసారి చెప్దాం హల్లెలూయా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. అయితే ఈ యొక్క విపత్తు దినాల్లో మీరు భయపడుతున్నారా? నేను భయపడ్డాను. కానీ మనలను భద్రపరచు దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. ఆయన ఖచ్చితంగా మనల్ని సంరక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన ఇచ్చే దీవెనలను మనము పొందుకుందాం. ఈ దినము ప్రత్యేకముగా పెంతెకోస్తు దినముగా భావించడము, క్రైస్తవులందరూ జరుపుకొనడము జరుగుచూ వచ్చున్నది. కనుక పెంతెకోస్తు దినము యొక్క శుభాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఏ హ్యాపీ పెంతెకోస్ట్ డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. And today we are going to meditate God's word. ఈ దినమున ప్రత్యేకముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్లుప్తముగా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. I will try my best to conclude my words very soon. For the short meditation, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలను చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తీసమిచ్చెను, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనెను. అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు తెలియజేస్తున్న మాటలువి. శిష్యులందరితో 120 మంది లేదా 70 మంది శిష్యులు యేసు ప్రభు వారు ఆరోహణమయ్యేటప్పుడు అక్కడ ఉన్నారు. వారందరితో వందలాది మంది ఉన్న ఆ యొక్క శిష్యులతో యేసు ప్రభు వారు తెలియజేస్తున్న మాట, మీరెక్కడికి వెళ్ళకండి, యెరూషలేములోనే ఉండి ఎదురు చూడండి. ఎందుకంటే దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు నా ద్వారా మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించబోతున్నాడు కొన్ని దినాల్లో. కనుక మీరెక్కడికి వెళ్ళకండి, యెరూషలేములో వేచి ఉండుడి అని అక్కడ యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. యేసు ప్రభువారు తెలియజేసిన మాటలను విశ్వసించి శిష్యులు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉండడం మనకందరికీ తెలుసు. ప్రియమైన దైవ జనాంగమా, ఈనాడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సందేశము ఏంటంటే, వేచి ఉండుటలో ఉన్న ఆశీర్వాదం.
వేచి ఉండుటలో ఉన్న ఆశీర్వాదం. ఈనాడు అపోస్తుల వలె నీవు వేచి ఉన్నట్లయితే, యేసు ప్రభువారి యొక్క శిష్యుల వలె దేవుని యొక్క మాటకు లోబడి నీవు వేచి ఉండినట్లయితే, పెంతెకోస్తు దినం యొక్క ప్రత్యేకమైన దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ యొక్క దేవాది దేవుని యొక్క దీవెనలు పొందగోర్చున్న నీవు వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిద్దాం. అసలు ఈ పెంతెకోస్తు దినము అన్నది యూదులు జరుపుకునే 2వ సంవత్సరపు పండుగ. యూదులు జరుపుకునే 2వ సంవత్సరపు పండుగ పెంతెకోస్తు పండుగ. అయితే మొదటి పండుగ ఏంటి? మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ మొదలైన దినము నుంచి 50 దినములైన తర్వాత జరుపుకునే పండుగ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ దినము రోజున యూదులందరూ వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు దేశంలో వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారందరూ యెరూషలేమునకు వస్తూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు వారిని ఆ విధంగా చేయమని ఆజ్ఞాపించి ఉన్నాడు గనక యెరూషలేమునకు వచ్చి అక్కడ పెంతెకోస్తు పండుగను జరుపుకుంటూ ఉండేవారు. అయితే యేసు ప్రభువారు ఆరోహణమవుచున్నప్పుడు, అంటే పస్కా పండుగ అయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత, ఆయన శిష్యులతో గడిపిన తర్వాత, ఆయన శిష్యుల్లో విశ్వాసము నింపిన తర్వాత, యేసు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఇక్కడే వేచి ఉండుడి అని. అయితే వేచి ఉండిన శిష్యుల యొక్క జీవితంలో 6 ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకొని ఉన్నారు, లేదా 6 అద్భుతాలు వారు చేయగలిగి ఉన్నారు. వేచి ఉండుటలో వారు అనుభవించిన అద్భుతాలు, యేసయ్య మాటకు లోబడి వేచి ఉండుట వలన వారు పొందుకొనిన 6 అద్భుతాలు మనం ధ్యానిద్దాం. మొదటిగా, వారు వేచి ఉండినందువలన వారు పొందుకొనిన ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసములో అభివృద్ధి చెంది ఉన్నారు. By waiting in the presence of God, by obeying and listening the words of Jesus, as Jesus said to wait in Jerusalem until you will get the anointing of Holy Spirit, disciples waited, and firstly they were blessed with outstanding faith. వారు మొదటిగా అద్భుతమైన విశ్వాసము చేత నింపబడి ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, మనం గమనించాలి, యేసు ప్రభువారు సిలువ వహించినప్పుడు, యేసు ప్రభువారు మరణించినప్పుడు, యేసు ప్రభువారు సమాధి చేయబడినప్పుడు, యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై లేచినప్పుడు శిష్యులందరూ విశ్వాసములో అల్పమైన వారిగా ఉన్నారు, విశ్వాసములో బలహీనులుగా ఉన్నారు, భయముతో వారు నిండి ఉన్నారు. మమ్మలను కూడా పట్టుకుంటారేమో, మమ్మలను కూడా చంపేస్తారేమో, మమ్మలను కూడా సిలువ వేస్తారేమో అన్న భయముతో వారు వెళ్ళుచూ వచ్చినారు. అయితే ఎప్పుడైతే వారు వేచి చూస్తూ ఉన్నారో, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క మాటకు విధేయత చూపి యెరూషలేములో ఉన్న మేడ గది మీదకు వెళ్ళి ప్రార్థన చేయుట ప్రారంభించి విశ్వాసములో ఎదురు చూచుట ప్రారంభించి ఉన్నారో, వారిలో ఉన్న పిరికితనము బయటకు వెళ్ళిపోయి ఉన్నది. వారిలో ఉన్న భయము వారి నుంచి దూరముగా పారిపోయి ఉన్నది. వారిప్పుడు ధైర్యవంతులుగా మార్చబడి ఉన్నారు. అద్భుతమైన విశ్వాసాన్ని వారు పొందుకొని ఉన్నారు. 40 రోజులు వారు ఆ యొక్క మేడ గది మీద ప్రార్థనలో ఉండి ఉన్నారు. అంటే ఎంతటి గొప్ప విశ్వాసములోనికి వారు ఎదిగి ఉన్నారు అన్నది గమనించాలి. యేసు ప్రభువు వారు ఆరోహణమైనప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే వరకు, అంటే పెంతెకోస్తు దినము వరకు వారు విశ్వాసముతో ఎదురు చూచుచూ ప్రార్థించుచూ వచ్చిన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, ఎప్పుడైతే నీవు యేసు ప్రభు వారి యొక్క మాటను విశ్వసిస్తావో, యేసు ప్రభు వారి యొక్క మాటకు విధేయత చూపి ఆయన చెప్పిన విధముగా చేస్తావో, నీవు ఎదురు చూస్తావో, నీలో ఉన్న భయములను తీసివేసి నిన్ను ధైర్యముతో నింపడానికి యేసు ప్రభువుల వారు సిద్ధముగా ఉన్నారు. ఎటువంటి భయమైనా ఈనాడు యేసు ప్రభు వారి యొక్క మాటకు లోబడి ఆయన కోసము మనం వేచి ఉండి ప్రార్థనలో ఆయనతో గడుపుచు,
ప్రార్థనలో ఆయనతో సహవాసము కలిగి ఉంటూ వేచి ఉంటూ మనలను మనము సిద్ధపరచుకున్నట్లయితే ఇఫ్ వి వెయిట్ అండ్ ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ది కమ్యూనియన్ విత్ గాడ్, ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, ఫర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, గాడ్ విల్ bestow his outstanding faith in our lives. All the fears in our hearts will disappear. మన హృదయంలో ఉన్న ప్రతి విధములైన భయములు బయటకు వెళ్తాయి. మనము ధైర్యముతో నింపబడతాం. శిష్యుల వలె ధైర్యవంతులుగా మార్చబడతాం. ఈరోజు ప్రపంచము వెలుచున్న ఈ యొక్క విపత్తు పరిస్థితుల నుంచి భయముతో ఉన్నావా? జడుస్తున్నావా? పిరికి వాడవై భయపడుతున్నావా? భయపడాలి. ఎందుకంటే మన యొక్క ప్రాణాలు పోతాయి. మనము సురక్షితముగా ఉండకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. కనీసము మనలను సమాధి చేయడానికి కూడా మనలను నచ్చినవారు, మనము మెచ్చినవారు, లేదా మనమంటే ఇష్టమైన వారందరూ రావడానికి ఇష్టం ఉండదు, సాధ్యతలు ఉండవు. కానీ గమనించండి, సురక్షితముగా ఉంటూ మనలో ఉన్న భయములను విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసము చూపుదాం. దేవుని యందు విశ్వాసము చూపినట్లయితే భయపడక ధైర్యముతో ఆయన నింపుతాడు. మరణించినప్పటికీ దేవునితో నేను నిత్య రాజ్యములోనికి వెళ్తాను అనే విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ అపోస్తులు మరణించలేదా? బైబిల్లో అనేకులు కష్టములు అనుభవించి మరణించలేదా? వారు మరణించినప్పటికీ ధైర్యముగా మరణమును పొందుకొని ఉన్నారు. మరణ సమయమున ధైర్యముతో ప్రభు వైపు చూచి మరణాన్ని ఆహ్వానించి ఉన్నారు. ఎందుకంటే వారిలో ఉన్న విశ్వాసము అంతటి ధైర్యాన్ని వారికి నింపి ఉన్నది. నేను మరణించినప్పటికీ నేను దేవుని దగ్గరికి వెళ్తాను అన్న నిరీక్షణను వారికి అనుగ్రహించున్నది. ఈనాడు అదే నిరీక్షణను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అదే విశ్వాసాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విపత్తుల్లో ఉన్న, మరణాంధకారమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని యందు విశ్వసిద్దాం. ఆయన మనలను భద్రపరిచి కాపాడు దేవుడు అని తెలియజేస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. కనుక మొదటిగా శిష్యులు అద్భుతమైన విశ్వాసాన్ని వేచి ఉండుట ద్వారా పొందుకొని ఉన్నారు. రెండవదిగా శిష్యులు పొందుకొని ఆశీర్వాదం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తున్నది. పెంతుకోస్తను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉండిరి. వేచి ఉండుట వల్ల రెండవదిగా వారు పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే, దే వర్ గ్రోన్ ఇన్ ఫెలోషిప్ by waiting in God, by waiting with obedience with God. They got fellowship with God. They got fellowship with their co-beings or with the other disciples. యేసు ప్రభుల వారి యొక్క మాటకు లోబడి ఎదురు చూచుట వలన వారు సహవాసమును పొందుకొని ఉన్నారు. వారు కలిసి జీవించే ధన్యతను పొందుకొని ఉన్నారు. యేసు ప్రభువారు మరణిస్తున్నప్పుడు నేను చెప్పిన అందరూ చెదరపోయి ఉన్నారు. ఒకరికొకరికి భయము, ఒకరంటే ఒకరికి పడడం లేదు. వాడి గురించి చెప్తే వీడు పట్టిస్తాడేమో అని, వీడి గురించి చెప్తే వాడు పట్టిస్తారేమో, శిష్యులు అందరూ భయపడుతున్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క మాటకు విధేయత చూపి ఎదురు చూడడం ప్రారంభించినారో, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కోసం ప్రార్థన చేయడం ప్రారంభించినారో, దేవునితో గడపడం ప్రారంభించినారో, సహవాసము వారిలోనికి వచ్చినది, ఏక మనసు వారిలోనికి వచ్చినది. ప్రార్థన అనుభవంలో వారు ఎదిగి ఉన్నారు. ఆత్మీయముగా బలమును వారు పొందుకొని ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని యొక్క మాటకు విధేయత చూపుదాం. ఆయన కోసం ఎదురు చూద్దాం. ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం. ఈ యొక్క సమస్యాత్మకమైన దినాల్లో మనం ఏదో అయిపోతుంది అని జడిసి భయపడక మనలను మనం సిద్ధపరచుకుందాం. ఇంకను దేవునితో సహవాసములో ఎదుగుదాం. దేవునితో అన్యోన్య బంధములోనికి వెళ్దాం. ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నదని గ్రహించి సహవాసములో మరీ ఇంతకు మించి ఎక్కువగా మనం గడుపుచు
దేవునితో ఇంతకు మించి ఎక్కువగా మనము గడుపుచు ఆయన ఇచ్చే ఆశీర్వాదంలోనికి మనం వెళ్దాం. ఆ విధంగా శిష్యులు సహవాసములో అభివృద్ధి చెంది ఉన్నారు, ఆత్మీయముగా అభివృద్ధి చెంది ఉన్నారు. మూడవదిగా వారు వేచి ఉండుట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించగలిగి ఉన్నారు. మీరు 14వ వచనం నుంచి ఆ యొక్క 37వ వచనం వరకు చదివినట్లయితే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినదో, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకాన్ని పొందుకొని ఉన్నారో, మూడవదిగా వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి శక్తిమంతులుగా మార్చబడి ఉన్నారు. ఈనాడు దేవుని మాటలు నీవు తెలియజేయలేకపోతున్నావా? దేవుని యొక్క స్వార్థని ఇతరులకు చెప్పలేకపోతున్నావా? అయితే నీలో ఇంకా నువ్వు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి లేదేమో, నువ్వు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకాన్ని పొందుకోలేదేమో. ఈనాడు నీవు దేవుని ఎదుట గడుపు, దేవునితో సహవాసంలో గడుపు. క్రైస్తవునిగా ఉన్న నీవు, యేసు ప్రభువుల వారి యొక్క అనుసరులుగా ఉన్న నీవు, క్రైస్తవుని అని చెప్పుకొనిచున్న నీవు ఒక్కసారైనా దేవుని యొక్క వర్తమానమును ఇతరులకు తెలియజేయించినావా? ఈ పెంతెకోస్తు దినమున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నా మాట ఒక్కసారైనా నీ ఇరుగు పొరుగు వారికి చెప్పు. నేనే దేవుణ్ణని నీ ఇరుగు పొరుగు వారికి తెలియజేయి. పేతురు గారు భయపడ్డారు, చాలా భయపడ్డారు. యేసు ప్రభువారు అంటే నాకు తెలియదు అని చెప్పి ఉన్నారు. అయితే ఆయననే దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. పేతురు, లే, నీవే వాక్యము చెప్పు. పేతురు అక్కడ ఉన్న గొప్ప జన సమూహమునకు వాక్యమును అందించున్నాడు. నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఒకవేళ అపోస్తులు గనక వేచి ఉండక యెరూషలేములోనే ఎందుకు ఉండాలి, వేరే ప్రాంతంలో ఉందాంలే, మన ఇంట్లో ఉందాంలే అని తలంచి వారింట్లో వారు ఉండి దేవునితో సహవాసములు ఉన్నట్లయితే, వారు ప్రార్థించినట్లయితే, ఇంత గొప్ప జన సమూహానికి వారు స్వార్థ అందించడానికి భాగ్యము, ధన్యత వచ్చేది కాదు. దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు వేచి ఉండమన్న పరిస్థితుల్లో ఎక్కడైతే ఆయన నన్ను ఎదురు చూడమన్నాడో, ఎక్కడైతే మీరు ప్రార్థనలో గడపమన్నాడో అక్కడ వారు గడిపినందువలన సరైన సమయంలో దేవుడు ద్వారమును తెరుచున్నాడు. గొప్ప జన సమూహానికి వాక్యమును అందించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈనాడు నీవు కూడా నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఏమంటారో యేసు ప్రభువారి గురించి చెప్తే అనుకుంటున్నావా? భయపడవద్దు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీ మీద నింపబడుతుందో, ఎప్పుడైతే దేవుడు నిన్ను చెప్పమంటున్నాడో, భయపడక నీవు ఆ యొక్క మాటను తెలియచేయి. ఆ దినమే దేవుడు అనేకులను రక్షించడానికి ఇష్టపడుచున్నాడు. నీవు చెప్పే ఒక్క మాట ద్వారా దేవుడు అనేకుల యొక్క హృదయాల్లో రక్షణ కార్యమును చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ అంత్య దినాల్లోనైనా ఎక్కడైనా దేవుని యొక్క సువార్తను మనం తెలియజేద్దాం. నాలుగవదిగా, వేచి ఉండుట వలన వారు పొందుకునే ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉన్నారు. 4వ వచనంలో శిష్యులందరూ ప్రార్థిస్తున్నప్పుడు ఒక గొప్ప శబ్దం వచ్చినది, భూమి అంతయు వణికి ఉన్నది, ఒక గొప్ప గాలులు వీల్చి ఉన్నవి. ఆకాశము నుంచి దేవుని యొక్క ఆత్మ ప్రార్థించుచున్న, వేచి చూచుచున్న శిష్యులందరి మీదకి వచ్చినది. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, అంత్య దినములలో ఆయన యొక్క ఆత్మ జనములందరి మీదను ఆయన కుమ్మరిస్తాడు అని. అయితే ఆయన కుమ్మరిస్తాడు ఎప్పుడు? నీవు ఎదురు చూచినప్పుడు, నీవు ఆయన మాటకు లోబడి ఆయనతో సహవాసములో గడిపి ఆయన యొక్క రాక కోసం ఎదురు చూచి సిద్ధపడుచున్నప్పుడు ఆయన తన యొక్క ఆత్మను నీ మీద కుమ్మరించి నీలో తన యొక్క ఆత్మ వరముల చేత, ఆత్మ ఫలముల చేత, ఆత్మ దీవెనల చేత నిన్ను నింపుతాడు. ఇది మనం వేచి చూద్దాం. శిష్యులు వేచి చూచి ఉన్నారు. బలహీనమైన వారి యొక్క శరీరాలు, బలహీనమైన వారి యొక్క ఆత్మీయ జీవితం, బలహీనమైన వారి యొక్క విశ్వాసం, బలహీనమైన వారి యొక్క వాక్ చాతుర్యము, బలహీనమైన వారి యొక్క జీవితము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నదో, పామరులైన వారు, విద్యాభ్యాసము లేని వారు, గొప్ప జన సమూహానికి వాక్యమును అందించే వారిగా దేవుడు ఆశీర్వదించున్నాడు.
3,000 మందిని ఒకే వర్తమానములో రక్షించే ధన్యతను వారికి అనుగ్రహించున్నాడు. అలాగే బైబిల్ గ్రంథాన్ని రచించే ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చున్నాడు. ఎందుకు ఇంతవంటి ఆశీర్వాదం వారు పొందుకొని ఉన్నారు? ఎలా వారు ఈ విధంగా దీవించబడి ఉన్నారు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట ద్వారా. When disciples received the Holy Spirit of God, they were able to preach the word of God. They were able to turn their weaker situations into a greater strength. Today, if you receive the Holy Spirit of God, in this Pentecost day, in this feast of Pentecost, let us receive the Holy Spirit. Let us wait in the presence of God. Let us filled with the Holy Spirit of God. And let us be prepared for the second coming of Jesus. యేసు ప్రభువారి యొక్క రాకడ కోసం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. 5వదిగా శిష్యులందరూ వేచి ఉండుట ద్వారా వారు పొందుకొనిన ఆశీర్వాదం లేదా వారు చేసిన అద్భుతము ఏంటంటే 37వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ వాక్యము వినిన వారందరూ అడుగుచున్నారంట శిష్యులందరినీ, అయ్యలారా ఇప్పుడు మేమేమి చేయాలి అని అడుగుచున్నారు. అంతకుముందు వారు మాట్లాడుతుంటే అంటున్నారు, వీరు మద్యమును సేవించి ఏదేదో మాట్లాడుచున్నారు అంటున్నారు. బిఫోర్ దట్ when disciples preached, at the beginning they said they were drunken, but after the completion of the sermon, the people were asking, the great crowd were crying, what we should do to be saved. మేమేమి చేయాలి రక్షింపబడడానికి అని శిష్యులను వారు బ్రతిమలాడుకొనుచున్నారు. అంటే శిష్యులు వేచి ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యము చెప్పడం ద్వారా వారు చేసిన అద్భుతము గొప్ప జన సమూహాన్ని రక్షించి ఉన్నారు. ఆ దినమునే 3,000 మంది రక్షించబడి ఉన్నారు. ఒకవేళ శిష్యులు వేచి ఉండకపోయింటే, ఇఫ్ డిసైపుల్స్ డిడ్ంట్ వెయిట్ బై ఒబేయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వారు యేసు ప్రభు వారి యొక్క మాటలు వినక విధేయత చూపక వేచి ఉండకపోయినట్లయితే 3,000 మంది కాదు కదా, కనీసం శిష్యులు తమకు తాము రక్షణ అనుభవంలోనికి వచ్చేవారు కాదు. ఇఫ్ దే డిడ్ంట్ ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వెయిట్, forget about 3,000 people. Disciples themselves, they cannot come into the experience of salvation. But because of waiting and obeying word of God, దేవుని యొక్క మాటకు విధేయత చూపి వేచినందువలన గొప్ప అద్భుతాన్ని వారు చేసి ఉన్నారు. ప్రపంచానికే గొప్ప రక్షణ అనుభవాన్ని వారు ఇచ్చి ఉన్నారు. అనేకులను రక్షణ అనుభవంలోనికి నడిపించి ఉన్నారు. ఈ దినమున నీవు కూడా వేచి ఉన్నట్లయితే, వాక్యం వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దైవజనులు ఎవరైనా వాక్యం విన్నట్లయితే, ప్రియమైన దైవజనులారా, మిమ్మల్ని దయతో బ్రతిమలాడుకొనుచున్నాను. వేచి ఉందాం, దేవుని సన్నిధానంలో గడుపుదాం. ఈ యొక్క అంత్య దినాల్లో మనము దేవునితో వేచి ఉండి దేవునితో గడిపి ఒక గొప్ప ఉజ్జీవమును, ఒక గొప్ప రక్షణ అనుభవములోనికి ప్రపంచాన్ని నడిపిద్దాం. I request all the servants of God who are watching this sermon to wait upon God, to spend time with God, and let us bring a great revival in the nation of India and all the world by waiting upon God. And there will be a greater salvation in these end days. God is going to bring a greater salvation. Let us all repent ourselves. మన యొక్క పాపములను విడిచిపెడదాం. మనము పశ్చాత్తాపము పొంది దేవుడిచ్చే రక్షణ అనుభవంలోనికి వెళ్దాం. ఏదో ఆఖరిగా 6వదిగా వారు చూసిన అద్భుతము ఏంటంటే సంఘము స్థాపించబడి ఉన్నది. ఈ పెంతెకోస్తు దినము అప్పటికి చాలాసార్లు వచ్చినది. ఐగుప్తు దేశము నుంచి వారు పస్కా పండుగను జరుపుకొనిచున్నారు. ఐగుప్తు దేశము నుంచి విడిపింపబడినప్పటి నుంచి వారు పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ ఇవన్నీ జరుపుకుంటూ వచ్చిన్నారు. అయితే ఈ పెంతెకోస్తు పండుగ ఎందుకు ప్రత్యేకమైనదిగా మార్చబడి ఉన్నది అంటే,
ఈ పెంతెకోస్తు పండుగ దినమునే ఎందుకు దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరించున్నాడు, ఎందుకు దేవుడు అదే దినమున ఆ పెంతెకోస్తు దినమునే సంఘమును స్థాపించి ఉన్నాడు అంటే వారు వేచి ఉన్నారు. వారు పశ్చాత్తాపముతో దేవునితో గడిపి ఉన్నారు. There were many Pentecost feast came from the time the Israelites came out of Egypt. They celebrated Passover, they celebrated Pentecost. But why this Pentecost became a very peculiar and important one? And why in this Pentecost feast only God bestowed His Holy Spirit? It is because disciples, they repented and waited by obeying the word of God. Today if you wait, ఈ దినమున మనము వేచి చూచినట్లయితే, ఈ దినమున మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లయితే మరలా సంఘాన్ని ఆయన కట్టబోచున్నాడు. మరలా సార్వత్రిక సంఘమును ఆయన నిర్మించబోచున్నాడు. ఈ యొక్క 2-3 రోజులుగా గృహముల్లో చెదరిపోయిన విశ్వాసులను, అక్కడికి ఇక్కడికి చెదరిపోయిన విశ్వాసులను మరలా దేవుడు కట్టబోచున్నాడు. మరలా మనలందరినీ ఏక సంఘముగా ఆయన మార్చి తన యొక్క రాజ్యములోనికి వధువు సంఘముగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోచున్నాడు. కొద్ది దినముల్లో అది జరగబోచున్నది. కొద్ది దినముల్లో అది జరగబోచున్నది. ఆ యొక్క గడియ చాలా త్వరితముగా ఉన్నది. If we wait by repenting, God is going to build the universal church again. God is going to build His bride again to take His bride to His kingdom. For that, let us wait with repentance. My dear people of God, ప్రియ దైవుని యొక్క జనాంగమా, ఈ పెంతెకోస్తు దినమున దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సందేశం ఏంటంటే, దేవుని యొక్క మాటకు విధేయత చూపి పశ్చాత్తాపముతో ఎదురు చూడు. ఈ దినమునైనా ఇప్పటికైనా చెదరిపోతున్న జీవితాలను చూస్తూ, చెదరిపోతున్న సంఘాన్ని చూస్తూ, నాశనమైచున్న ప్రపంచాన్ని చూస్తూ, అట్లీస్ట్ నౌ బై సీయింగ్ ది డ్రామాటిక్ సిచ్యువేషన్స్, బై సీయింగ్ ది outrageous situations, by seeing these sophisticated troubles that which world is facing today, at least now let us wait with repentance in the presence of God. In this Pentecost day, God is remembering you to wait with repentance. ఈ పెంతెకోస్తు దినమున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. పశ్చాత్తాపముతో దేవుని యొక్క మాటకు విధేయత చూపి ఎదురు చూడు. పశ్చాత్తాపముతో దేవుని యొక్క మాటకు విధేయత చూపి నీవు ఎదురు చూచినట్లయితే ఆయన మళ్ళా నిన్ను విశ్వాసముతో నింపబోచున్నాడు. నిన్ను మళ్ళా ఆత్మీయములో ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్ళబోచున్నాడు. నిన్ను మళ్ళా సహవాసములో అభివృద్ధిలోనికి నడిపించబోచున్నాడు. నిన్ను తన యొక్క ఆత్మతో మరింత నింపడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. అలాగే నిన్ను తన యొక్క వాక్యమును అందించడానికి ఒక గొప్ప సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. అంతేకాకుండా నిన్ను ప్రపంచంను రక్షించడానికి, దేవుని యొక్క వర్తమానము రక్షణ స్వార్తను తెలియజేసి ప్రపంచాన్ని దేవుని యొక్క రాకడ కోసం సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. అయితే ఈ దినమున పశ్చాత్తాపముతో ఎదురు చూద్దాం. నా యొక్క మాటలను ముగిస్తున్నాను. I request each and everyone, let us repent and wait upon God. If we wait with repentance, He is going to give us an outstanding faith. He is going to bless us again and again with an outrageous spiritual growth. And He is going to make us a good fellowship people. And He is going to bestow His Holy Spirit more and more abundantly upon us. And He is going to make us as His proclaimers. And He is going to make all of us as a people who will save many and many people. And He will take us as His bride church to His kingdom. కనుక వధువ సంఘముగా ఎత్తబడడానికి, ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి ఈ దినమునైనా
ఈ పెంతెకొస్తు దినమున పశ్చాత్తాపముతో ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థించుకుందాం. వాక్యం వినిన వారందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ పెంతెకొస్తు దినమున దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. పశ్చాత్తాపముతో నిన్ను ఎదురు చూడమని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రపంచము వెళ్ళుచున్న ఈ యొక్క పరిస్థితుల నుంచి నీ విడిపించబడాలి అంటే పశ్చాత్తాపముతో ఎదురు చూడు. పశ్చాత్తాపముతో ఎదురు చూడు. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది. ఆయన అతి త్వరలో రాబోచున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడుటకు పశ్చాత్తాపముతో ఎదురు చూడు. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా నాలోనా చెద్దమేసయ్యా, శుద్ధ హృదయం కలుగజేయి. దయతో నా యొక్క అతిక్రమములను క్షమించు. దయతో నన్ను మన్నించు తండ్రి. ప్రభువా, దయతో నన్ను మన్నించు. నేను చేసిన పాపములను నన్ను మన్నించు ప్రభువా. ప్రథమమైన పాపిగా మార్చబడి ఉన్నాను. నీ యొక్క సన్నిధికి రావడానికి, కేవలం నేను ప్రభువా అని పిలవడానికి కూడా యోగ్యత లేని పాపిగా మార్చబడి ఉన్నాను. ప్రభువా, దయతో నన్ను మన్నించు. శుద్ధ హృదయం అనుగ్రహించు. మళ్ళా తిరిగి నన్ను కట్టు తండ్రి. నీకు రాజ్యంలో ఎత్తబడే ధన్యతను అనుగ్రహించు. నాలో 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నాంతర్యములు పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నాంతర్యము పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శబ్దమేసయ్యా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపుతాం. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు. ఘోర పాపినైన నన్ను క్షమించు ప్రభువా. ఈ దినము నీ సన్నిధానంలో పశ్చాత్తాపం పొందుచున్నా. ఈ పెంతెకొస్తు దినమున నేను పశ్చాత్తాపం పొందుచున్నా. దయతో నన్ను క్షమించు ప్రభువా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం
చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమునందు ఆసీనుడు అయిన మా తండ్రి, మమ్మలను విడువక నీ యొక్క ప్రేమ చేత మమ్మలను అనుదినము నింపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని రక్షించడానికి నిన్ను నీవు వృత్తినిగా చేసుకుని యొక్క లోకానికి విచ్చేసిన మా ప్రియ యేసయ్య, ఈ దినమున ఈ పెంతెకోస్తు దినమున మీ యొక్క సన్నిధానంలోనికి విచ్చేసి ఉన్నాం. ఆ దినమున అపోస్తుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినమున పశ్చాత్తాపముతో నీ ఎదుట గడుపుచున్న మా అందరి యొక్క జీవితంలోనికి రండి. మమ్మల్ని మీ యొక్క ఆత్మశక్తితో నింపండి. నీ యొక్క మహిమను మేము చూచేవారిగా ఉండులాగున సహాయం చేయండి. ఈ యొక్క అంత్య దినాల్లో నీ యొక్క సన్నిధిని అనుభవించే ధన్యతను అనుగ్రహించండి. అవును ప్రభువా, ఆ పెంతెకోస్తు దినమున శిష్యులు ఎదురు చూచి నీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని ఉన్నారు. అనేకులకు రక్షణను అనుగ్రహించున్నారు. గొప్ప విశ్వాసము చేత నింపబడి ఉన్నారు. ఈ పెంతెకోస్తు దినమున మేము నీ సన్నిధానములో ఎదురు చూస్తూ ఉండగా నీ యొక్క ఆత్మశక్తితో నింపండి, అభిషేకించండి, విశ్వాసములో అభివృద్ధి పరచండి, మా యొక్క పాపముల నుంచి మమ్మల్ని విడిపించండి. అయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి. దయతో వధువు సంఘంగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ యొక్క వధువు సంఘముగా మమ్మల్ని మేము నీ రాజ్యము కోసం సిద్ధపరచుకున్నట్లు మమ్మల్ని ప్రేరేపించండి. నీ యొక్క ఆత్మ తోడును మాకు అనుగ్రహించండి. వాక్యము విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వారందరి మీద అనుగ్రహించండి. నీ యొక్క ఆత్మాభిషేకమును కుమ్మరించండి. నీ యొక్క రాకడ కోసం మమ్మల్ని మేము సిద్ధపరచుకొనుచు పశ్చాత్తాపముతో సిద్ధపాటుతో నీ యొక్క రాకడలో ఎత్తబడినట్లు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ యొక్క కోవిడ్-19 పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రపంచాన్ని మీ చేతులు సమర్పిస్తున్నాం. మీ యొక్క కనుదృష్టి మా పైన ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని రక్షించుచున్నందుకు వందనాలు. మా పట్ల నీవు చూపిన ప్రేమను బట్టి వందనాలు. ఇంకనూ నీ యొక్క కాపుదల మాతో ఉంటుందని విశ్వసిస్తున్నా. అవును, ఉంచుతా. ఎందుకంటే నీవు నమ్మదగిన వాడవు. నీవు నమ్మదగిన వాడవు. మమ్మల్ని ఎన్నడూ విడవని వాడవు. నీ యొక్క నామానికి సకల స్తుతి ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఈ దినమున ఈ యొక్క ఆరాధనలో పాల్పొంది పశ్చాత్తాపముతో ఇకనైనను ఆయన కోసము ఎదురు చూచుచు సిద్ధపాటు కలిగి ఉంటున్న, సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరికి మెండుగా ఆయన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లైవ్ను వీక్షించిన వారందరికీ హృదయపూర్వకముగా వందనాలు. పశ్చాత్తాపముతో ఎదురు చూద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. అంతేకాకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. మోసెస్ అభిషేక్ అని యూట్యూబ్లో వెతికినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అనుదినము మీకోసము దేవుడు వర్తమానాలు ఇస్తున్నాడు.
అనుదినము, ఇంగ్లీష్లోనూ ప్రత్యేకముగా, తెలుగులో ప్రత్యేకముగా, యేసుతో అనుదినము, ఎవ్రీడే విత్ జీసస్ అని అనుదినము వాక్యాన్ని ఇస్తున్నాను. అలాగే మరిన్ని ఆరాధనలు మనం దేవునితో గడుపుదాం, మరిన్ని లైవ్ కార్యక్రమాలు మనం చేద్దాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.